నీళ్ళ మీద మనం మునుగుతామా తేల్తామా? మునుగుతామా తేల్తామా? లాజిక్ ఏం చెబుతుంది? మునుగుతామని చెబుతుందా తేల్తామని చెబుతుందా? రైట్. కానీ మీరు గమనించండి, ఇదంతా మనుష్య జ్ఞానం. మనుష్య జ్ఞానం లాజిక్ను ఉపయోగిస్తుంది, లాజికల్గా అన్ని ఆలోచిస్తుంది. సైంటిఫిక్గా చూస్తే ఈమెకి గర్భంలో ఈ దోషం ఉంది కాబట్టి ఇక దీన్ని రిపేర్ చేయటం కుదరదు, ఈమెకి సంతానోత్పత్తి కలగదు. మనుష్య జ్ఞానం. ఈ కణజాలం అంతా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యింది కనుక ఈ కీమో సెట్ అవ్వదు, ఇక ఈ క్యాన్సర్తో అది కూడా 4th స్టేజీ, ఇక ఈ మనిషి పోవటమే అని స్టేజీలు రాసేసి ఇక పోయేది ఖాయం అని రాసేస్తారు. ఇట్లాగా చాలా విషయాల్లో మనుష్య జ్ఞానం ఏం చెప్పిద్దంటే, అగ్ని కాలిద్ది, నీరు ముంచిద్ది, నలుగురికి వచ్చిన తెగులు నీకు వస్తే నలుగురు పోయినట్టు నువ్వు పోతావు, నలుగురికి HIV పాజిటివ్ రిపోర్ట్ పాజిటివే వచ్చింది, ఎన్నిసార్లు టెస్ట్ చేసినా నెగిటివ్ రాదు, నీకు వచ్చినా కూడా అంతే. తెగులు వచ్చినప్పుడు నలుగురు పొలాలు పోయినట్టు నీ పొలం కూడా పోయిద్ది. అందుకే మనుష్య జ్ఞానం. కానీ పౌలు అంటున్నాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలని